హలో హాయ్ గైస్, ఈ వీడియోలో అయితే నేను ఓన్లీ ఎగ్ వైట్తో అయితే ఆమ్లెట్ చేస్తున్నాను. మా మిన్ని పాప అయితే అడిగింది అనమాట ఓన్లీ వైట్తో చేయమని. ఆ వైట్తో అయితే చేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం అనమాట చేయడము, అందుకే చాలాసేపు అయితే పట్టింది చేయడానికి. మన వీడియోస్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. ఇంకా నేనైతే ఫస్ట్లో అయితే మిస్ అయిపోయింది. ఇంకా దీన్ని సపరేట్ చేయడానికి అయితే మళ్ళీ ఇంకొక బౌల్ అయితే తీసుకున్నాను. ముందు జాగ్రత్తగా అయితే ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నా. చూడండి ఇంత జాగ్రత్తగా అయితే నేను సపరేట్ చేసుకుంటాను ఎగ్ వైట్ని అయితే. ఇప్పుడు ఇంకోటి ఇదే చూపించా దీంట్లో ఇంత తీయాలి ఫస్ట్, తర్వాత పూర్తి పగలకుండా. ఈసారి అయితే ఇంకో ఎగ్ తీసుకొని దాన్ని అయితే చాలా జాగ్రత్తగా అయితే తీస్తున్నాను బయటికి. ఫస్ట్ ఎగ్ వచ్చేసి మొత్తం కలిపి అయితే పడింది. దీన్ని మాత్రం ఓన్లీ వైట్ అయితే పక్కకు తీసి ఇల్లుని పక్కన పెడుతున్నా. ఇప్పుడు చూపిస్తారు దాన్ని ఏం చేయాలంటే ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసాను. తర్వాత ఇంకో సైడ్ అయితే నేను వైట్కి ఉప్పు కారం అనేది యాడ్ చేసుకున్నాను. ఓన్లీ వైట్ అయితే తినలేము కాబట్టి ఏదో కొత్తగా అయితే ట్రై చేశాను. చూడండి ఈ విధంగా అయితే అయింది. ఆ వైట్ వేసిన తర్వాత ఇంకా ఇది మధ్యలో అలాగే ఉండిపోయింది కాబట్టి చుట్టూ అయితే సైడ్ అయితే అనుకున్నాను తొందరగా అవడం కోసం. ఒక సైడ్ అయితే కంప్లీట్గా అన్న తర్వాత ఇంకో సైడ్ అయితే దీన్ని తిప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. తిప్పిన తర్వాత అయితే చూడండి ఏ విధంగా అయితే ఉంటుందో. తర్వాత మళ్ళీ మిగిలిపోయిన ఎల్లో ఉంది కదా, ఎల్లోది కూడా సేమ్ కొంచెం ఉప్పు కారం అయితే వేసి కలిపి పెట్టుకున్నాను పక్కన. ఇంకో సైడ్ అయితే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది వేసాను. రొటీన్గా కాకుండా అయితే ఈ విధంగా అయితే ట్రై చేశాను ఆమ్లెట్ లాగా. టేస్ట్ అయితే బాగా వచ్చింది. చూడండి ఇది ఓన్లీ ఎల్లో మాత్రమే, ఇది ఎల్లోనంతా కలిపి ఈ విధంగా అయితే వేసాను. సేమ్ దానికి ప్రాసెస్ ఎట్లానో దీనికి కూడా సేమ్ అలాగే చేశాను. ఇదంతా మా మిన్ని పాప డైరెక్షన్, ఆమె చెప్పినట్లు చేశాను అనమాట. అంతా బాగా హీట్ అయిన తర్వాత అయితే మొత్తం మళ్ళీ సేమ్ దానికి ఎలా చేశానో దీనికి అలాగే సైడ్ అయితే అనుకుంటాను. మన వీడియోస్ తప్పకుండా డైలీ అయితే వస్తాయి. మీరందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంచెం అయితే రీచ్ అనేది అయితే ఉంటుంది. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే ఆశిస్తున్నాము. దీన్ని కూడా సేమ్ బ్యాక్ సైడ్ అయితే తిప్పాను. బ్యాక్ సైడ్ తిప్పిన తర్వాత అయితే ఇలా ఉంది. దీన్ని కంప్లీట్గా అయితే రెండు కలిపి అయితే నేను ఫోటో తీసుకోలేదు. సపరేట్గా అయితే తీసాను కానీ ఫోటో అయితే తీసుకోలేదు. ఈ విధంగా అయితే ఓన్లీ వైట్ అయితే చేసాము. రెండు అయితే టేస్టీగా బాగా అయితే వచ్చాయి. మీరు కూడా ఇలా ట్రై చేశారా ఎప్పుడైనా? నేనైతే ఓన్లీ ఎల్లో వైట్ అయితే సపరేట్ అయితే చేయకుండా అయితే ట్రై చేశాను, రెండు కలిపి అయితే. ఈ విధంగా అనేది నేను కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి.